వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రియా వర్మ. వెల్కమ్ టు బియాక్ బిజినెస్ బస్. కొత్త నెల కొత్త ట్రేడింగ్ వారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో బిజినెస్ బస్ ద్వారా మార్కెట్ ట్రెండ్స్, తాజా సంఘటనలు, ముఖ్య విశ్లేషణ అందించేందుకు మేము ముందుకొచ్చాం. మాతో ఉన్నారు విశిష్ట మార్కెట్ నిపుణుడు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. స్వాగతం అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీయ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ వారం అసలు ట్రేడింగ్ ఎలా ఉందండి? సో గత వారం చూసుకుంటే కొంచెం ఒక మెరుగైన కొంచెం ర్యాలీ అయితే కొంచెం జరిగింది. సెప్టెంబర్ స్టార్ట్ బాగానే మొదలైంది. జిఎస్టీ రేషనలైజేషన్ కానీ, ప్రభుత్వం అనేది వింటా ఉంది ఎకనామిక్ రివైవల్ కోసం కానీ, అంటే దానికోసం చేసిన చాలా పనుల్లో అదొకటి. అదే మేజర్ కారణము లాస్ట్ వీక్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి. సెన్సెక్స్ కూడా 80,710 దగ్గర క్లోజ్ అయింది. అట్లాగే నిఫ్టీ కూడా ఒక టైంలో 24,900 దాటింది. మళ్ళీ ఇప్పుడు 24,741 దగ్గర ఉంది. సో అట్లాగే ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్నీ కూడా రంగాలన్నీ ఈ ర్యాలీని లీడ్ చేశాయి. ఎస్పెషల్లీ జిఎస్టీ చేంజెస్ వల్ల లాభపడ్డ సెక్టర్స్ ఇవి. ఇందులో కూడా చూసుకుంటే M&M కానీ, మారుతి సుజుకి కానీ, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ కూడా ఆటో రంగంలో రాణించినాయి. అలాగే ఐటీసీ, బ్రిటానియా, హెచ్యుఎల్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీలో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ వీటి వల్ల వచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ కూడా మంచి లాభపడ్డాయి. సో కొంచెం పెన్నీ స్టాక్స్లో అన్యూజువల్ ఎంతూజియాసం కనబడింది, కానీ స్మార్ట్ మనీ మాత్రం ఎక్కువగా మూవ్ అయింది మాత్రం ఎఫ్ఎంసీజీ, ఆటో అండ్ ఇన్సూరెన్స్ వైపు మూవ్ అయింది లాస్ట్ వీక్ అండి. గత వారం కీ రంగాలు స్టాక్స్ ఏవేవి మెరుగ్గా పనిచేశాయి అనిల్ గారు? గత వారం చూసుకుంటే పనిచేసిన రంగాలు చూసుకుంటే మాత్రం నిఫ్టీ మెటల్స్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. 5% ప్లస్ పర్ఫామ్ చేసింది. గ్రో అయింది లాస్ట్ వీక్, ఒక వీక్ 1 వీక్లో. అండ్ ఆల్సో నిఫ్టీ ఆటో కూడా 4.52%. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా 2.05% పెరిగింది. ఏంటంటే పండుగల సీజన్ కాబట్టి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీ కమోడిటీస్ కానివ్వండి, పిఎస్సి కానివ్వండి, ఎనర్జీ కానీ, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా 1% కన్నా అబోవ్ పనిచేశాయి. అండ్ కొన్ని సెక్టర్స్ ఏంటంటే వెనకాల పడ్డాయి మాత్రం. లాస్ట్ వీక్ మాత్రం ఐటీ చెప్పచ్చు, 2.4% డౌన్ అయింది. నిఫ్టీ రియాలిటీ కూడా ఒక 1.13% డౌన్ అయింది. సో లాస్ట్ ఈవెన్ ఫ్రైడే రోజు కూడా చూసుకున్నా కానీ మనకి అసలు నిఫ్టీ ఐటీ కానీ, ఎఫ్ఎంసీజీ, రియాలిటీయే డౌన్ ఉండింది. బట్ అదర్వైజ్ అన్నీ కూడా ఆటో, మెటల్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఎండ్ అయ్యాయి మొన్న. అనిల్ గారు, నిన్న అంటే సెప్టెంబర్ 7వ తారీఖున ట్రేడింగ్ సెషన్లో అసలు ఏం జరిగిందండి? సో ఒకటేంటంటే మాత్రం మార్కెట్స్ కొంచెం ఫస్ట్ ర్యాలీ కనబడ్డా సరే మళ్ళీ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రం కనిపించింది. ఇది ప్రతిసారి జరుగుతుంది. ఒక లాస్ట్ 1 or 2 months నుంచి ర్యాలీ 25,000 దగ్గరకు వస్తూ ఉంది మార్కెట్. బట్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఉన్నారు, మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతూ ఉంది. సో అదే మొన్న కూడా అదే రోజు జరిగింది. అందుకే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి మార్కెట్స్ కూడా. నిఫ్టీ 50 కూడా అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ, ఈవెన్ సెన్సెక్స్ కూడా అన్నీ కూడా 3 కూడా ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. తో అవుట్ పర్ఫార్మెన్స్ కనిపించిన ఇది ఆటో అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో కొన్ని అవుట్ పర్ఫార్మ్ కనిపించాయి. మారుతి సుజుకి తెలుసు ఎలాగో. దాంతోపాటు హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా అన్నిట్లలో ర్యాలీ జరిగింది. సో ఇంట్రాడేలో మాత్రం 24,850 దగ్గర సపోర్ట్ కనబడింది. బట్ మళ్ళీ అదే ప్రాఫిట్స్ మాత్రం బుక్ జరిగాయి. అండ్ డిఫెన్సివ్గా ఇంకా కొనసాగుతుంది. అండ్ కొన్ని మాత్రం పెన్నీ స్టాక్స్లో అన్యూజువల్ ట్రేడ్స్ కనిపించింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనిల్ గారు, జిఎస్టీ మీద వచ్చిన రేట్ కట్స్ తర్వాత ఓవరాల్ మార్కెట్స్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనిల్ గారు? ఒకటి, జిఎస్టీ రేట్ కట్స్ అనేవి మంచి ప్రోత్సాహం అయితే కనిపించింది అన్ని సెక్టార్ల నుంచి కూడా. దానివల్ల ఈవెన్ స్టాక్స్ కూడా బలపడ్డాయి. సో ఒకటి, కన్జ్యూమర్ సెంటిమెంట్ బెటర్ అయింది. కన్జ్యూమర్ మూడ్ సెంటిమెంట్ బెటర్ అయింది. 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవబోతోంది ఈ రేట్ కట్స్ అన్నీ కూడా. దీంతో ఏంటంటే గవర్నమెంట్ వింటుందనే, మార్కెట్లో జరుగుతున్న వాటిని వింటుందనే కాన్ఫిడెన్స్ అనేది ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కూడా వచ్చిందనమాట. ఇది ఒక మంచి సంకేతమే. అట్లాగే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యే టైము, రూరల్ డిమాండ్ కూడా పికప్
అయ్యే టైం కూడా ఉంది. ఈ టైంలో జిఎస్టీ రేట్ కట్స్ అని పక్క ఆ, ముందు ఎయిడ్ చేస్తుంది అండ్ బెటరే తప్ప. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాలీని చేశాయి. అండ్ ఇంకా కొన్ని రోజులు కూడా ఈ రేట్ కట్స్ వల్ల మాత్రం ఆ, ముందుకు వెళ్ళొచ్చు అండ్ కన్జంప్షన్ పెరగచ్చు. అండ్ ఆల్సో కన్జంప్షన్ పెరిగింది అంటే మాత్రం ఈవెన్ మనం అనుకున్నట్టే జిఎస్టీ రేట్ కట్ వల్ల 1 to 1.5% నెక్స్ట్ 4 క్వార్టర్స్లో జీడిపి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లో గత వారం ఎలా ట్రేడ్ అయ్యాయండి, అంటే ఎలాంటి ప్రభావాలు ఉన్నాయనేది తెలియచేయండి. సో మనం చూస్తా ఉన్నాము లాస్ట్ కొన్ని నెలల నుంచి యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా హైలో ఉన్నాయి. ఇదర్ ఎస్ఎన్పి కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, డౌ జోన్స్ కూడా అన్నీ కూడా మోరర్లెస్ హైగా ఉండే. బట్ ఫ్రైడే మాత్రం కొంచెం డౌ జోన్స్ కొంచెం 0.5% డౌన్ ఉండింది. బట్ అదర్వైజ్ స్టిల్ లైఫ్ టైం హై దగ్గరలోనే ఓవర్ అవుతున్నాయి. సో యూరోపియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం ఫ్రైడే రోజు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. వెదర్ జర్మనీలో కానీ, డాక్స్ కానీ, లండన్లో ఫిట్సీ కానివ్వండి, ప్యారిస్లో CAC 40 కూడా అన్నీ కూడా డౌన్ అయ్యాయి. సో ఏంటంటే ఈసీబీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క పాలసీ డేటా కానివ్వండి, యూకే ఇన్ఫ్లేషన్ డేటా వాచ్ అవి కూడా రాబోతున్నాయి. దాన్ని బట్టి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో అక్కడ యూరోపియన్ మార్కెట్స్ ఉన్నాయి. అట్లాగే మార్నింగ్ ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ హాంకాంగ్ మార్కెట్ 0.31%, నిక్కీ జపాన్ మార్కెట్ 1.84% అప్ అయింది. సౌత్ కొరియన్ కాస్పీ కూడా పాజిటివ్గా ఉండింది. సో ఆన్ ద హోల్ ఇట్స్ మిక్స్డ్ సెంటిమెంట్ అయితే ఉంది ఇది ఇంటర్నేషనల్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రూడ్ అండ్ కమోడిటీ డేటా ఏదైతే ఉందో, యుఎస్ జాబ్స్ డేటా, ఇవన్నీ కూడా మళ్ళీ యుఎస్ రేట్స్ పాలసీ కూడా రావచ్చు ఈ వారము. అవన్నీ కూడా ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎఫెక్ట్ చూపించవచ్చు అనమాట. హెల్త్ సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి అనిల్ గారు? సో హెల్త్ సెక్టర్ ఈజ్ ఎ డిఫెన్సివ్ సెక్టర్ అండి. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్లో మల్టిపుల్ డేస్ మనం మంచి యూనో మంచిగా పర్ఫార్మెన్స్ చూసాము స్టాక్స్లో, అపోలో హాస్పిటల్స్ కానీ బయట అదర్ హెల్త్ కేర్లో. సో అది ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే ఆటో సెక్టర్ ఇంకా కొన్ని రోజులు బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో టీవీఎస్, బజాజ్ ఆటో కూడా, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇంకా స్కోప్ ఉంది. ఎవరైనా మిస్ అవుతే మాత్రం స్టిల్ పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లాగే ఇన్సూరెన్స్లో మీరు హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్తో పాటు స్టార్ హెల్త్ కూడా స్కోప్ ఉన్న స్టాక్. ఎందుకంటే ప్రీమియమ్స్ తగ్గుతాయి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అవ్వచ్చు. Q2, Q3 రిజల్ట్స్, Q2కి ఎస్పెషల్లీ అండ్ Q3 కూడా బాగా పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి అక్యుములేట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ పొందొచ్చు. అట్లాగే ఎఫ్ఎంసీజీలో కూడా ఇంకా చాలా స్కోప్ ఉంది, ఎస్పెషల్లీ ఫెస్టివల్ సీజన్ ఉంది. సో దానివల్ల కొంచెం అడ్వాంటేజ్. ఐటీసీ కానీ, బ్రిటానియా కానీ, HUL కానీ, అండ్ ఈవెన్ స్మాలర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఇట్స్ గుడ్ టైమ్ టు పిక్ ఇట్ అప్ అనమాట. క్యాపిటల్ గూడ్స్లో కూడా L&T సిమెంట్స్ కానివ్వండి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో టైటన్ అండ్ వోల్టాస్, ఈ రెండు స్టాక్స్ కూడా మంచిగా చేసే అవకాశం ఉంది. ఇది దివాళీ సీజన్, యూజువల్లీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ దివాళీ సీజన్లో బాగా పర్ఫామ్ చేస్తాయి. ఫెస్టివల్ సీజన్లో ఆల్రెడీ ఫెస్టివల్ డిమాండే కాకుండా జిఎస్టీ తగ్గడం వల్ల కూడా ప్రైజెస్ కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిమాండ్ ఇంకా పెరిగి ఈ స్టాక్స్ ఇంకా పర్ఫామ్ చేయొచ్చు. అనిల్ గారు, కాలర్ అందుబాటులో ఉన్నారు, ముఖర్జీ గారు, వారితో మాట్లాడదాం. హలో ముఖర్జీ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నా దగ్గర షాల్బై అనే షేర్లు ఉన్నాయండి. షాల్బై SHA. ఓకే. ఇవి ఒక 100 ఉన్నాయండి. కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాను, ఇంకా కొనొచ్చండి. ఓకే, 1 సెకండ్. షల్బై కదండి? షాల్బై. యా, అవునండి. మొన్న ఆల్రెడీ ఫ్రైడే రోజు 11% పెరిగిందండి ఆల్రెడీ. అవును. అవును. సో ఇప్పటికైతే
స్ట్రాంగ్గా ఉంది, కంపెనీ అయితే స్ట్రాంగ్గానే కనబడతా ఉంది. వాల్యుయేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉంది. కొత్తగా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు, బట్ ఉంచుకోవచ్చు. చాలా మటుకు అనలిస్టులు అయితే 310 వర్స్కి టార్గెట్ ఉన్నాయి. సో అండ్ పెగ్ కూడా బాగా ఉంది. సో బట్ కొంచెం అడిషనల్గా మాత్రం కొంచెం జాగ్రత్త ఉంచుకోవచ్చు, కానీ అడిషనల్గా జాగ్రత్తగా అండి. వస్తే యా. సో ఇట్ ఈస్ అంటే కొంచెం ఉన్నవి ఎగ్జిస్టింగ్ అయితే హోల్డ్ చేసుకోండి, బట్ అడిషనల్గా మాత్రం ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ ఉంది స్టాక్, కొంచెం జాగ్రత్త అండి కొత్తగా ఎంటర్ అయ్యే దగ్గర మాత్రం. సోనా క్యామ్స్టార్ సార్, సోనా క్యామ్స్టార్ సోనా క్యామ్స్ అండి. అది లాస్ లో ఉంది, అది కొనవచ్చా? సోనా వచ్చేసి ఇట్ ఈస్ గుడ్ అండి. దీన్ని కొంచెం ఎంటర్ కావచ్చు అండి, కొంచెం యావరేజ్ చేసుకుంటాడు, ఒకేసారి మొత్తం కాకుండా ఇంకా కొంచెం యాడ్ చేస్తూ కొండి కొంచెం కొంచెం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనిల్ గారు, ఈ వారం ఎలాంటి రంగాలు స్టాక్స్ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉంచుకోవాలండి? ఏంటంటే జనరల్గా కౌంటర్గా వెళ్ళడం ఆల్వేస్ బెటర్, అంటే కాంట్రాస్ట్ స్ట్రాటజీ బెటర్. ఐటీ మెటల్స్ ఏవైతే అంత బాగా పర్ఫామ్, ఎస్పెషల్ ఐటీ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి మంచి, అంటే కొనడానికి. సో అందులో కోఫోర్జ్ కానివ్వండి, ఈవెన్ మన విప్రో కానీ అవి బాగా ఉన్నాయి, వాల్యుయేషన్ కూడా వాటిని చూడొచ్చు. అట్లాగే నేను ఆటో ఆల్రెడీ చెప్పేసాను, మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి అందులో. మారుతి సుజుకి అండ్ టాటా మోటార్స్ కూడా రోబస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది, స్టేబుల్ రికవరీ వచ్చింది. అట్లాగే టీవీఎస్ మోటార్స్ ఒకటి. బ్యాంకింగ్ రంగంలో మన కరూర్ వైశ్య బ్యాంక్ స్ట్రాంగ్ యాసెట్ క్వాలిటీ ఉంది, అది కూడా ఒక మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఇవాళ ఫార్మాలో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, అండ్ ఆల్సో ఇంకొకటి ఇండస్ట్రియల్, మళ్ళీ అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ప్లే చూసుకోవడానికి బ్లూ స్టార్ ఒకటి. ఇవి కొంచెం ఇవాళ చూసుకోవచ్చు. అట్లాగే లాస్ట్ వీక్ గ్రో అయిన ఇంకా నెట్వేబ్ కూడా ఇంకా స్కోప్ ఉంది. నెట్వేబ్కి మొన్న సెమీకాన్లో కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఇట్స్ ఎ మంచి మొమెంటం ఉంది స్టాక్కి. అట్లాగే బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్, ఇంకోటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది కూడా చాలా బాగుంది, దీన్ని కూడా ఎంటర్ కావచ్చు. ఈ పెన్నీ స్టాక్ వోడాఫోన్ ఐడియా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే పెన్నీ స్టాక్స్ యూజువల్లీ రిస్కీ, బట్ జాగ్రత్తగా ఎంటర్ కావచ్చు. అట్లాగే ఎస్కేఎఫ్ ఒకటి కూడా పాజిటివ్గా కనబడతా ఉంది. ఇంకో కొన్ని ఫ్యూ స్టాక్స్ చూసుకుంటే ఆస్ట్రాల్ ఒకటి, నువామా వెల్త్ మేనేజ్మెంట్, సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్ కానీ, సంవర్ధన్ మదర్సన్, సోనా బిఎల్డబ్ల్యూ, ఇవన్నీ కూడా ఓఏ మంచి లాంగ్ బిల్డప్ ఉన్నాయి. ఇవన్నీ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. కొంచెం నెగిటివ్ షార్ట్ బిల్డప్ ఉన్న స్టాక్స్ మాత్రం అపోలో హాస్పిటల్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, టాటా కెమికల్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్, హిందుస్థాన్ యూనిలీవర్, వీటిలో కొంచెం ఫ్రెష్గా చూసి ఎంటర్ అవుతే బెటరు. అండ్ లైఫ్ టైం 52 వీక్ హై దగ్గర ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సిర్మా ఎస్జిఎస్ కానీ, నెట్వెబ్ కానీ, ఎటర్నల్ జొమాటో అంటాము, లెమన్ ట్రీ హోటల్స్ కానీ, ఆనందరాతి వెల్ట్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు. సో ఇవి కొన్ని కీ స్టాక్స్ అండి ఈ వారం, కొంచెం అంటే ఇవాళ చూసుకోవాల్సిన కొన్ని కీ స్టాక్స్. ఈ రెండో వారంలో మరియు సెప్టెంబర్ మిగతా రోజుల్లో సెంటిమెంట్ డైరెక్షన్ ట్రిగ్గర్స్ ఎలా ఉండబోతున్నాయండి? ఒకటి, జిఎస్టీ రేషనలైజేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఫుల్ ఫ్లోలో ఇంకా పూర్తిగా రాలేదు, అన్ని కంపెనీస్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. తాజాగా ఏంటంటే కన్జ్యూమర్ బూస్ట్లోనే కాదు, రూరల్ అండ్ అర్బన్ 2 వీలర్స్ కానివ్వండి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్పై మళ్ళీ ఫోకస్ వచ్చింది థ్యాంక్స్ టు దీనివల్ల. అట్లాగే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఐపీఓస్ వస్తున్నాయి, క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ అనౌన్స్ చేశాయి. ఈ ఐపీఓస్ మనం చూసుకుంటే ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చిన ఐపీఓస్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ చాలా మంచి కంపెనీస్, ఎస్పెషల్లీ ఇవాళ చూసుకుంటే కొన్ని
అర్బన్ కంపెనీ కానివ్వండి, శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర కానివ్వండి, అమంత హెల్త్ కేర్ ఆల్రెడీ వచ్చేసింది. సో క్వైట్ అ ఫ్యూ, ఎస్పెషల్లీ ఇవాళ అర్బన్ కంపెనీ మాత్రం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. అది కూడా చూసుకొని ఎంటర్ కావచ్చు. ఫైనాన్షియల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా ఫ్యూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ మంత్ వస్తూ ఉంది. 15,000 కోట్ల ఐపీఓతో ఈ మంత్ రాబోతూ ఉంది. సో ఇది కూడా ఒక అంటే పేరున్న కంపెనీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మన హ్యుండై కూడా వచ్చింది, అది కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఎల్జీ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్, వాళ్ళలాగే ఐపీఓకి రాబోతూ ఉంది. సో ఇన్వెస్టర్స్ డబ్బులు రెడీ చేసుకుంటే బెటర్. క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఎక్స్పోర్టర్స్ యుఎస్ టారిఫ్స్ వల్ల నష్టపోయినారో వాళ్ళు కూడా రేపు ఎల్లుండు ఆర్బీఐ గవర్నర్తో కలిసి కొంచెం రిలీఫ్, మళ్ళీ కొంచెం ఫైనాన్షియల్గా 12 మంత్ క్రెడిట్ మారటోరియం అవన్నీ ఇవ్వబోతున్నారు. సో వాటి వల్ల కూడా కొంచెం వాటికి రిలీఫ్ వచ్చే అనౌన్స్మెంట్ వస్తే మాత్రం కొంచెం ఎక్స్పోర్ట్ స్టాక్స్ ఏవైతే నష్టాల్లో ఉన్నాయో వాటిలో కొంచెం మూమెంటం ఆర్ స్మాల్ మూమెంటం జరగచ్చు. సో అది కొంచెం ఆ సెక్టర్లో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎగ్జిట్ కావాలనుకుంటే ఒక అవకాశం రావచ్చు పోస్ట్ దట్ మీటింగ్. అదొకటి. అండ్ మనం చూసుకుంటే ఇంకో గ్లోబల్ కానీ డేటా చాలా వస్తూ ఉంది. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కానీ, మళ్ళీ డాలర్ ఇండెక్స్ డేటా కూడా, వీటిని కూడా మనం చూసుకోవాలి. దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ 2 months డేటా మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి మాత్రం ఆల్రెడీ స్పెండింగ్ మూమెంటం కనబడతా ఉంది. సో దానివల్ల మార్కెట్స్ కూడా మూమెంటం రావచ్చు క్వైట్ అ ఫ్యూ. మళ్ళీ 25,000 దాటిన అంటే 25,000 దాటడం అయితే ఈజీయే, బియాండ్ కూడా ముందుకు పరిగెత్తే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్లో మాత్రం కొంచెం వాలటిలిటీ ఉండొచ్చు. అట్లాంటి టైంలో కొంచెం ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం సెక్టర్ రొటేషన్ అయితే జరుగుతూ ఉంది. ఐటీ నుంచి ఇప్పుడు మెటల్స్కి, ఆటోకి, ఇన్సూరెన్స్ సెక్టార్లు మూవ్ అయ్యాయి. సో ఈ సెక్టర్ రొటేషన్ ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మంచి స్టాక్స్ పిక్ చేసుకుంటే మనకి క్వాలిటీ ఇంపార్టెంట్. ఈ టైంలో లాభాలు, లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ కానీ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. వాటిని వెతుక్కుంటే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం కొన్ని ఐపీఓస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏవైతే చాలా బాగున్నాయో కొన్ని ఇంకొక ఫ్యూ థింగ్స్ చెప్తాను. ఒకటి ఎయిర్ ఫ్లోవా రైల్ టెక్నాలజీ అని. ఇట్ లుక్స్ వెరీ గుడ్. జిఎంపీ చూసుకున్నా కానీ 100+% ఎవరైతే షార్ట్ టర్మ్లో అలాట్ అయితే మాత్రం మంచి ఐపీఓ గెయిన్స్ కోసం, లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తారో వాళ్ళకి ఈ ఎయిర్ ఫ్లోవా రైల్ టెక్నాలజీ బాగా ఉంది. అట్లాగే శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, ఇది కూడా ఒక 15-20% గెయిన్ రావచ్చు దీంట్లో కూడా. అట్లాగే దేవ్ యాక్సెలరేటర్ ఏదైతే ఉందో అది కూడా ఒక 15%-20% మనకి లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు. అర్బన్ కంపెనీ ఆల్రెడీ చెప్పాను, బీయింగ్ అంటే అందరికీ తెలిసిన పేరు కాబట్టి 25-30% ఈజీగా లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు. దో ఇట్ ఈస్ లాస్, ఇప్పుడు లాస్ మేకింగ్ కంపెనీ, బట్ ఐపీఓలో అందరికి తెలిసిన పేర్లు యూజువల్లీ ఏంటంటే పాపులర్ నేమ్స్ ఎప్పుడు మంచి వాల్యుయేషన్స్ వస్తున్నాయి. సో ఇవి కొన్ని ఐపీఓలో జరుగుతున్న మంచి స్టాక్స్. సో వీటిని చూసుకొని, అంటే ఎస్పెషలీ ఈ సెప్టెంబర్లో మాత్రం చాలా యాక్షన్ జరగబోతూ ఉంది. సో యాక్షన్కి ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ప్రిపేర్ అయితే బెటర్, క్యాపిటల్తో రెడీ ఉంటే బెటర్. అనిల్ గారు, కాలర్ అందుబాటులో ఉన్నారు, శ్రీధర్ ఏలూరు నుంచి. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు ఐటీ షేర్లో విప్రో, ఇన్ఫోసిస్, తర్వాత ఏమో టీసీఎస్, ఇవి కొద్దిగా తగ్గి ఉన్నాయండి. అంటే వీటి ఫండమెంటల్స్ బాగా ఉన్నా కూడా తగ్గి ఉన్నాయండి. ఇప్పుడు వీటిల్లో ఎంటర్ అవచ్చు అంటారు. అంటే ఎంటర్ అవడం అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి మనకి, దీనికి కొద్దిగా యాడ్ చేసుకోవడానికి ఇందులో ఎంటర్ అవుతాం, లేకపోతే ప్రస్తుతం మోటార్స్ దాంట్లో ఎంటర్ అవచ్చు అంటారా? ఇది ప్రస్తుత సీజన్ లో దేనికి ఎంటర్ అవచ్చు అంటారు, ఒక్కసారి చెప్పండి. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అండి. విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ. ఓన్లీ థింగ్ ఏంటంటే యుఎస్ మార్కెట్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, ఐటీ మీద ఎక్కువగా క్యాపిటల్ స్పెండింగ్ కొన్ని రోజులు ఆగింది కాబట్టి వీటి పర్ఫార్మెన్స్ కూడా అంత బాగలేదు. బట్ అదర్వైజ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, ఫైనాన్షియల్లీ కూడా స్ట్రాంగ్ కంపెనీస్. కొంచెం అంటే మనకి ఈ కంపెనీస్ మీద ఉంటే మాత్రం స్టిల్ ఇన్ఫోసిస్లో కానివ్వండి, విప్రో కానీ, ఈ రెండింటిలో కూడా
స్లోగా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దానికన్నా కూడా క్వైట్ ఫ్యూ కంపెనీస్ ఇంకా కొత్త ఐటీలో కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లైక్ కోఫోర్జ్ కానివ్వండి, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో బెటర్ ఆపర్చునిటీ రావచ్చు. ఎందుకంటే వాటి గైడెన్స్ బెటర్గా ఉంది వీటికన్నా. సో మన క్యాపిటల్ ఆపర్చునిటీ కాస్ట్ చూసుకుంటే మాత్రం ఇలాంటి పెద్ద వాటికన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ ఐటీ స్పేస్లో ఎంటర్ అయితే మనకు బెటర్ రిటర్న్స్ రావచ్చు. ఆపర్చునిటీ కాస్ట్ అక్కడ బెటర్గా ఉంది. ఓకే సార్. అనిల్ గారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, గోవర్ధన్ గారు విశాఖపట్నం నుంచి. నమస్కారం అండి. నా దగ్గర నమస్తే సార్, చెప్పండి. ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ 2300 లో కొన్నాను. ఇప్పుడు 20% లాస్ లో ఉంది. ఏదండి? హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? టుడే కంపెనీ పేరు ఫిలాటెక్స్ గురించి కూడా చెప్తారా? హోల్డ్ చేయాలా, సెల్? ఇది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అంటున్నారా మీరు? అవునండి, అది కాదండి, అది కాదు. ఇండోటెక్ అండి, ఓకే. ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్. ఆ. అది ఇండోటెక్ మీరు 2300 అంటే లో కొన్నాను. హైలో ఉన్నప్పుడు కొన్నట్టున్నారు కదా? అవునండి, ఇప్పుడు లాస్ 20%. అదేవిధంగా టీవీ టుడే నో లాస్ లో ఉన్నాను. ఫిలాటెక్స్ 45% ప్రాఫిట్ లో ఉన్నాను. ఏం చేయాలి? ఇండోటెక్ అయితే ఇప్పుడైతే అంటే ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీ స్పెసిఫిక్, అదర్వైజ్ ట్రాన్స్ఫార్మర్స్ మనం కొనమంటున్నాము, అందులో బాగుంది అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ బాగుందని చెప్తున్నాము. బట్ ఇండోటెక్ మాత్రం రిలేటివ్లీ అంత స్ట్రాంగ్గా లేదు. అడిషనల్గా మాత్రం ఎంట్రీ అవ్వకండి. కొంచెం ఎగ్జిట్ అయిన ఇప్పుడు కొంచెం అంటే ఇంకొక నెక్స్ట్ క్వార్టర్ అంటే ఇంకా ఎక్కువ రోజులు లేదు. సో అక్టోబర్లో డేటా వస్తుంది. అప్పటి వరకు హోల్డ్ చేసి తర్వాత ఎగ్జిట్ అయితే బెటర్ అండి. కొత్తగా అడిషనల్గా మాత్రం ఇండోటెక్స్లో ఎంటర్ అవ్వకండి ఇప్పుడు. దెన్ టీవీ టుడే అడిగారు మీరు. సో టీవీ టుడే కూడా ఇప్పుడు ఫ్లాట్గా ఉంటే మాత్రం అంటే మీరు సేమ్ లాభాలు ఏం లేవన్నారు. ఇప్పుడైతే పెద్దగా కనబడట్లేదు. ఇట్స్ బెటర్ టు సెల్ అండి. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వడం అయితే అసలు వద్దు. ఉన్నది కూడా ఇప్పుడు మీరు నష్టం లేకపోతే మీరు ఎంటర్ అయినా ఎగ్జిట్ అయినా బెటర్ అండి టీవీ టుడే మాత్రం. ఫిలాటెక్స్ ఇది నేను ట్రాక్ చేయట్లేదండి ఆ స్టాక్ని. సో అది నా ట్రాక్ చేసే లిస్ట్లో లేదండి. స్వీయ గారు వేరే నెక్స్ట్ దానికి వెళ్దామా? ఎస్ అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు అనిల్ గారు, హైదరాబాద్ నుంచి రమణ గారు. చెప్పు. హలో, నమస్తే సార్. హలో, చెప్పండి సార్. జిఎండిసి 1 year కింద 500తో కొన్నాను. ఇప్పుడు అసలు అయింది. బయటపడాలన్నా ఉంచాలన్నా? జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1 year బ్యాక్ 500లో కొన్నాను 50 షేర్లు. ఇప్పుడు అది ఉంచాలన్నా తీసేయాలి? ఉంచండి. ఇప్పుడు బాగా మూమెంటం వచ్చింది, ఈజీగా ముందుకు వెళ్ళొచ్చండి. ఇంకొక 1 week 10 days ఉంచి మూమెంటం ఇలాగే ఉంటే మాత్రం ఉండనివ్వండి. లేదంటే మాత్రం ఆ తర్వాత మీకు ఇప్పుడు మీ 500 దాటింది, 509 దాకా వచ్చేసింది. సో ఈవెన్ ఎంతలో బయటపడమంటారు సార్? 530 540 వస్తే బయటకు వచ్చేసి. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, ఈ వారం స్టాక్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు సూచించే సూచనలు తెలియచేయండి. సో ఇప్పుడు ఏంటంటే మాత్రం ఇప్పుడు కొంచెం సెక్టర్ రొటేషన్ చేసుకోవాలి. ఏవైతే సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేయట్లేదో వాటి నుంచి కొంచెం దూరం వెళ్ళండి. ఇప్పుడు ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ టర్మ్ కోసం ఈ వాల్యూమ్స్ మంచిగా ఉన్న లీడర్స్లో వాటిలో మాత్రం ఎంటర్ అవ్వండి. పెన్నీ స్టాక్స్ మాత్రం ఇప్పుడు చాలా వచ్చే అవకాశాలని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఐపీఓస్ చాలా వస్తున్నాయి. సో కొన్ని వండర్ఫుల్ కంపెనీస్ ఇవాళ ఆల్రెడీ చెప్పాను, వాటిలో
కంపల్సరీ కొన్నిటికి అప్లై చేసుకోండి. వస్తే మాత్రం ఇమ్మీడియట్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంపల్సివ్ బయింగ్ వద్దు. కొంచెం ఈవెన్ ఇక్కడ కూడా సిస్టమేటిక్గా అప్పుడప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండండి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి సెప్టెంబర్ వండర్ఫుల్గా ఉండొచ్చు. మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వారం డిసిప్లైన్, క్లారిటీ, సెక్టార్ ఫోకస్తో ముందుకు సాగండి. స్టే స్మార్ట్, ఇన్వెస్ట్ ఇన్ఫార్మ్డ్. మరో బిజినెస్ బస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగు సత్తా.